వ్యాపార ప్రచార రంగంలో రూటే మార్చేసినటువంటి వ్యక్తి లలిత జ్యువెలర్స్ యజమాని. చాలా కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారాయన. అయితే ఆహ్, దీంట్లో కొత్త ప్రమాణాలు వాస్తవంగా గుండుతో పూర్తిగా నిరంతరం గుండుతో కనిపిస్తా అడ్వర్టైజ్‌మెంట్ తన సంస్థకి సంబంధించి బంగారానికి సంబంధించి తనే ప్రచారం ఇవ్వడం ద్వారా కోట్ల రూపాయల ప్రచారం ఖర్చు పెట్టడం ద్వారా గుండాయన అనేటువంటిది జనంలో స్థిరపడిపోయింది. అలాగే లలిత జ్యువెలర్స్ మైండ్‌లో పడిపోయింది. ఇప్పుడు ఆ లలిత జ్యువెలర్స్ ఇక పైన పబ్లిక్ పెట్టుబడుల్ని ఆశిస్తోంది. బంగారు ఆభరణాల వర్తక దిగ్గజం లలిత జ్యువెలరీ మార్ట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీఓలో భాగంగా 1,200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయబోతోంది. వీటికి జతగా మరో 500 కోట్ల విలువైన షేర్లను ఎం కిరణ్ కుమార్ జైన్ విక్రయానికి ఉంచుకున్నారు. వెరసి ఐపీఓ ద్వారా 1,700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. అర్హత గల సంస్థ ఉద్యోగులకి డిస్కౌంట్ పేలో షేర్లను ఆఫర్ చేయబోతోంది. ఐపీఓ నిధుల్లో 1,015 కోట్లు కొత్త స్టోర్లకి ఏర్పాటుకి వెచ్చించబోతోంది. 1985లో చెన్నైలోని టీ నగర్లో తొలి స్టోర్ను ప్రారంభించిన కంపెనీ 2024 డిసెంబర్ కల్లా 56 స్టోర్లకు విస్తరించింది. తద్వారా గోల్డ్, సిల్వర్, డైమండ్ జ్యువెలరీ విక్రయిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో అధిక స్టోర్లు కలిగిన కంపెనీకి తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలోని కార్యకలాపాలు ఉన్నాయి. 2024 డిసెంబర్ 31తో ముగిసిన 9 నెలల్లో 12,595 కోట్ల ఆదాయం, 262 కోట్ల నికర లాభం ఆర్జించింది.